నమస్తే విక్టరీ మీడియా న్యూస్కు స్వాగతం. నేను దుర్గా ప్రసాద్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. విశాఖను వైద్య పరికరాల హబ్గా తయారు చేస్తాం, సీఎం చంద్రబాబు హామీ. పంచాయతీల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేయండి, అధికారులను ఆదేశించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. రైతాంగాన్ని అన్ని విధాలు ఆదుకుంటాం, వ్యవసాయ శాఖ మంత్రిగా అచ్చెన్నాయుడు బాధ్యతల స్వీకరణ. విశాఖలో సందడి చేసిన కంచర్ల చిత్ర బృందం, సాంగ్ల చిత్రీకరణలో హీరో చిత్ర బృందం బిజీ. ఇక న్యూస్ డీటెయిల్స్ చూస్తే, అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి చెందుతున్న విశాఖ నగరాన్ని వైద్య పరికరాల తయారీ హబ్గా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. విశాఖలో మెట్టెక్ జోన్లో నూతనంగా ఏర్పాటు చేసిన 2 భవనాలను చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, కోవిడ్ సమయంలో దేశ విదేశాలకు ఇక్కడి నుంచే వైద్య పరికరాలు అందించిన ఘనత మెట్టెక్ జోన్కే దక్కుతుందన్నారు. ఈ మెట్టెక్ జోన్ను మరింత అభివృద్ధి చేసే విధంగా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మెట్టెక్ జోన్ సీఈఓ జితేంద్ర శర్మ, మంత్రులు అనిత, సంధ్యారాణి, స్పీకర్ అయ్యన్న పాత్రుడు, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. Best people globally to make MedTech zone as a global hub, as already it is a global hub, and also we can make it unique global hub. I will be very happy with you to work in that direction. So today I am the person who is having very happy with him. When I have given so much of land, so many people, but they have proven to certain extent. But with 275 acres, he brought excellent name for the state and for the country. I really appreciate him. Not only Sharmaji, who are all here, by birth we are all ordinary. By performance, we are all become extraordinary. In Visakhapatnam, nobody visualized it is a steel city. Now it is a medical zone manufacturing hub. Now one of the best airport is coming now, Visakhapatnam. Today I supervised Bhogapuram. If it come, then international connectivity also will be very easy, logistics wise. Visakhapatnam is one city, I can explain to you, it is very near to my heart. They trust me, I trust them, and also one of the most docile people, very good people. What all I have done for them, always whenever I come here, I used to do good work for them. During COVID, 8 days or 10 days, I stayed here only. After fully recovered, then I left this place. Because of that Udhud, because of that, 2019 election, 4 seats we have won. Out of 4 in the city, 4 seats we have won. This election, you can see the majority. Even MP got majority more than 5 lakhs. One MLA got majority 95,000. Another MLA got 94,000. Here also majority Ramesh 80,000. Everybody is 82,000. Everybody is getting 80,000. We used to say once I got majority of 70 or 65,000. Combined Andhra Pradesh highest votes at that time. Today, that is the confidence Visakhapatnam people are having on NDA. రాష్ట్రంలోని పంచాయతీలో ఎక్కడా డబ్బులు లేవని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు.
తాడేపల్లిలోని పంచాయతీరాజ్ శాఖ కార్యాలయంలో సంబంధిత అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ కాలుష్య నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలని, ప్లాస్టిక్ వ్యర్థాలతో ఇబ్బందులు వస్తున్నాయని, చెత్తను రీసైక్లింగ్ చేసి పంచాయతీలకు ఆదాయం పొందేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో 2.5 లక్షల మందికి ఉపాధి కల్పించే వీలుందని, ఒక్క రోజులోనే పంచాయతీలను అభివృద్ధి చేయలేమని, మార్పు వచ్చేందుకు కొంత సమయం పడుతుందన్నారు. ఈ సాలిడ్ అండ్ లిక్విడ్ రిసోర్స్ మేనేజ్మెంట్ కాన్సెప్ట్ గత మనందరికీ కూడా రోడ్ల మీద వెళ్తున్నప్పుడు చెత్త అనేది మన దైనందిక జీవితంలో ఒక భాగం అయిపోయింది. దాన్ని తీలే. ఈరోజు మీకు ప్రజెంట్ చేసిన ఈ సినారీ ఇది మొదటిసారి కాదు, ఇది ప్రతి ప్రభుత్వం ఒక ప్రయత్నం చేసేది. కాదు ఇది ప్రత్యేకించి మేము ఎందుకు దీన్ని కొంచెం కమిటెడ్గా తీసుకెళ్ళాలి అని అనుకుంటున్నాం అంటే, మన దేశం నదులకి సాంప్రదాయాలకి చాలా విలువ ఇచ్చే దేశం ఇది. నీటి వనరులకి నీరు కనిపిస్తే దాన్ని గంగాజలం అనుకుంటాం. ఏ మూల చిన్న బావి కనిపించినా దాంట్లో మంత్రోక్తం చేసి దాన్ని గంగాజలం అనుకుంటాం. మనం బేసిక్గా పంచభూతాల మీద మనకు చాలా గౌరవం ఇచ్చే సమాజం ఇది. కానీ దురదృష్టవశాత్తు అది పూజా పునస్కారాలకే అది పరిమితం అయిపోయింది, కానీ దైనందిక జీవితంలో ఇది రావట్లేదు. ఉదాహరణకి ఇందాక మీరు చూసిన విజువల్ ఒకటి, యనమదురు డ్రైన్ చూస్తే, భీమవరం టౌన్లో చూస్తే అది ఒక 90 మీటర్లు ఉండే ఒక డ్రైన్. అది పంటకాల. ఆ పంటకాలని దాదాపు ఇంక వేరే ఏమి లేక అందరూ దాన్ని ఒక డంపింగ్ యార్డ్గా వాడేశారు. అది కిలోమీటర్ లెక్కన ఉంటుంది. అందరూ అక్కడ వేసేయటం, అది ఏం చేస్తారు, మళ్ళీ వర్షాలు వచ్చేటప్పటికి అది మొత్తం వర్షాలు వస్తే కొట్టుకెళ్ళిపోయి మళ్ళీ సముద్రంలో కలిసిపోతూ ఉంది. అలాగే మనకి ప్లాస్టిక్ చెత్త ఎక్కడన్నా పడేస్తే కొన్ని ఇంకా ఇబ్బందిగా ఉంటుందని విజువల్స్ చూపించారు. లేటర్ మీరు శ్రీనివాసన్ గారి దగ్గర ఉంటాయి. ఈ ఆవులు కూడా ఈ ప్లాస్టిక్ కవర్లు తినేసి కడుపు నిండా దాదాపు 5 కేజీలు 25 కేజీలు కడుపులో ఉండిపోయినాయి. వాటికి దారుణంగా చచ్చిపోయి అలాంటి పరిస్థితులు కూడా ఉన్నాయి ఆవులు. ఒకవైపు ఏమైనా గోవుని పూజిస్తాం, గోరక్షణ అంటాం, కానీ కనీసం వాటికి ఎందుకంటే అవి తిండి అనుకోండి, ఎందుకంటే ఫుడ్ ఉంటుంది దాంట్లో, ఆ స్మెల్కి అది తిండి అనుకొని తినేస్తున్నాయి ప్లాస్టిక్ కవర్స్. ఇవన్నీ చూస్తుంటే చాలా బాధ అనిపించి ఎక్కడో చోట మొదలు పెడదాం ఒక చిన్న ప్రయత్నం అని. రాష్ట్ర వ్యవసాయ పశుసంవర్ధక శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు శుక్రవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు సచివాలయంలో అధికారులు, సిబ్బంది ఘన స్వాగతం పలికారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత ఆయన మీడియాతో మాట్లాడుతూ, రైతులకు ఎక్కడా ఇటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, మత్స్యకారులు సైతం అన్ని విధాలు ఆదుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ కమిషనర్ హరికిరణ్తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. ఈరోజు నేను వ్యవసాయ శాఖ మంత్రిగా అధికారికంగా బాధ్యతలు చేపట్టినందుకు చాలా ఆనందంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను. మనది ప్రధానంగా వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. రాష్ట్ర జనాభాలో 62% మంది, అంటే దాదాపుగా 3.07 కోట్ల మంది వ్యవసాయ అనుబంధ రంగాలపైన ఆధారపడినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను. ఇటువంటి వ్యవసాయ రంగం, సహకార రంగం, మార్కెటింగ్ రంగం, పశు వైద్యం, డైరీ డెవలప్మెంట్ మరియు మత్స్యశాఖ లాంటి కీలకమైనటువంటి రంగాలను కలిపి ఆ మంత్రిత్వ శాఖను నా మీద అచంచలమైన విశ్వాసం, నమ్మకంతో అప్పజెప్పినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి
హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియచేస్తున్నాను. ఇప్పుడే చెప్పాను, 62% జనాభా ఆధారపడినటువంటి ఈ రంగాన్ని ఏ ప్రభుత్వం అయినా సరే అత్యంత ప్రాధాన్యతగా తీసుకొని పని చేయవలసినటువంటి బాధ్యత ఉంటుంది. దురదృష్టవశాత్తు గత 5 సంవత్సరాలు 2019 నుంచి 2024 వరకు ఎవరైతే ఈ రాష్ట్రాన్ని పరిపాలించారో ఆ వ్యక్తి వ్యవసాయ శాఖకి తాళం వేశారని చెప్పి సందర్భంగా తెలియచేస్తున్నాను. ఎంత ప్రాధాన్యత కలిగినటువంటి శాఖ ఉందో లేదో తెలియనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎంత బాధ కలుగుతుందంటే, ఒక మానవుడు ఆరోగ్యవంతుడైనా సరే, ఆరోగ్యం లేకపోయినా సరే, ప్రతి 5 మాసాలకి 6 మాసాలకి మెడికల్ చెకప్ చేసుకొని ఆరోగ్యం ఏ విధంగా ఉంటుంది, ఆరోగ్యం బాగులేకపోతే ఏ విధంగా ముందుకెళ్ళాలని ఆలోచన చేస్తారు. అదేవిధంగా వ్యవసాయంలో అత్యంత ప్రాధాన్యత కలిగినది భూమి. భూమి ఏ విధంగా ఉంది, భూమి యొక్క సార్థత ఏ విధంగా ఉంది తెలుసుకోవలసినటువంటి పరిస్థితి ఏ ప్రభుత్వం పైన ఉంటుంది. విశాఖ యువగరటం కంచర్ల ఉపేంద్రబాబు నటిస్తున్న కంచర్ల సినిమా ఆఖరి సాంగ్ చిత్రీకరణ శుక్రవారం విశాఖలోని తొట్లకొండ బీచ్లో మొదలైంది. ఈ సాంగ్కి లుక్స్ రాజశేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేయడం జరిగింది. ఈ పాటతో పాటు సినిమా షూటింగ్ ముగించుకొని వచ్చే నెలలో సినిమా విడుదల చేస్తారని ప్రొడ్యూసర్ కంచర్ల అచ్యుతరావు తెలిపారు. ఈ సందర్భంగా హీరో ఉపేంద్ర మీడియాతో మాట్లాడుతూ ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్ బ్యానర్లో ప్రొడక్షన్ నెంబర్ 2గా చేస్తున్నామని, ఆఖరి షెడ్యూల్ ఈ సాంగ్తోనే 10 రోజుల్లో మొత్తం షూటింగ్ అంతా పూర్తి చేసుకొని ఆగస్టులో ప్రేక్షకులకు కనువిందు చేసేందుకు గ్రాండ్గా ఈ సినిమా రిలీజ్ చేస్తున్నామని తెలిపారు. అద్భుతమైన కథతో తమ కుటుంబ పేరుతో చిత్రీకరించిన ఈ చిత్రం గొప్ప విజయాన్ని అందుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం హీరోయిన్ ప్రణతి మాట్లాడుతూ చిత్రం ఆద్యంతం అద్భుతంగా వచ్చిందని, అన్ని వర్గాల ప్రేక్షకులు తప్పక ఆకట్టుకుంటుందని తెలిపారు. ఎక్కడా ఖర్చుకు వెనకాడకుండా అత్యంత క్వాలిటీగా ఈ చిత్రాన్ని నిర్మాత తెరకెక్కించారన్నారు. షూటింగ్లో డైరెక్టర్ యాదకుమార్, ఫోటోగ్రఫీ డైరెక్టర్ గుణశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కంచర్ల నా మొదటి చిత్రమైనది సాంగ్స్ బ్యాలెన్స్ ఉంటే ఆ షూట్ అనేది ఈరోజు ప్రారంభించడం జరిగింది. వితిన్ 1 వీక్లో ఈ షూట్ మొత్తం కంప్లీట్ చేసుకొని ఆల్రెడీ పోస్ట్ ప్రొడక్షన్ అంతా కూడా హైదరాబాద్లో ప్రసాద్ ల్యాబ్లో మొత్తం పూర్తి అవ్వడం జరిగింది. ఇంకా చిన్న చిన్న వర్క్స్ అన్నీ పెట్టుకొని ఆగస్టులో రిలీజ్కి సన్నాహం చేయడం జరుగుతుంది. మా ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్లో ప్రొడక్షన్ నెంబర్ 2గా కంచర్ల అనేది ఆగస్టులో మీ అందరి ముందుకు రాబోతుంది. సో ఈరోజు రుషికొండలో ఇంత భారీగా మేము ప్లాన్ చేసి ఈ యొక్క ఏదైతే ఈ సాంగ్ ఉందో రొమాంటిక్ సాంగ్ తడితడి ముద్దు అనేది రఘు కుంచే గారు మ్యూజిక్ డైరెక్టర్గా వహించారు. దానికి లుక్స్ రాజశేఖర్ గారు కొరియోగ్రాఫర్ చేస్తూ యాదకుమార్ గారి ఆధ్వర్యంలో కంచెల అచ్యుతరావు గారి సపోర్ట్తో ఈరోజు చాలా పరిపూర్ణంగా పూర్తి చేసుకోవడం జరిగింది. సో ఇంకా రానున్న 2 సాంగ్స్ కూడా ఇంకా నెక్స్ట్ వీక్, ఒకటి క్రికెట్ స్టేడియంలో పెట్టుకొని, రెండోది అరకులో పెట్టుకొని ఈ షెడ్యూల్ అనేది ఇంక పూర్తి చేసుకొని మొత్తం సినిమాని కంప్లీట్ చేసుకొని విజయవంతంగా ఫైనల్గా మా ఇంటి పేరు మీద ఉన్న కంచెర్ల ఒక గొప్ప ఉద్దేశంతో ఉండే కథని ప్రజల ముందుకు తేవాలన్న ఉద్దేశంతో తీయడం జరుగుతుంది. సో అది మీ ముందుకు మేము ఆగస్టులో పెట్టాలని మేము బలంగా నిర్ణయించుకున్నాం. మీ యొక్క ఆశీస్సులు, మీ యొక్క బ్లెస్సింగ్స్ మాకు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ కంచెర్ల ఉపేంద్ర. Kanchola movie, and I'm doing from today's my last movie song, and I'm very excited for song. Please guys go theater and watch this song. It's very romantic and this movie is family oriented, and Mr. Achitrao Kancharla's real life based story. So please watch and support. Thank you very much. విశాఖ నగరంలోని అక్కయ్యపాలెం షిరిడి సాయి సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 21వ తేదీన గురు పౌర్ణమి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు లక్ష్మీ సత్యనారాయణ ప్రసాద్ తెలిపారు. శుక్రవారం ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పౌర్ణమి వేడుకల్లో భాగంగా 20వ తేదీన స్వామి పల్లకి
ఊరేగింపు సేవా కార్యక్రమంతో పాటు 21వ తేదీ ఉదయం నుంచి స్వామివారికి జలాభిషేకం, పంచామృత అభిషేకాలు, ప్రత్యేక సుదర్శన హోమం, సాయినాథునికి అన్నాభిషేకం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో ఆలయ కమిటీ సెక్రటరీ రవితీరావు, ట్రెజరర్ పరమేశ్వరరావు, ప్రధాన అర్చకులు హరిగోపాల్ శర్మ తదితరులు పాల్గొన్నారు. శ్రీ గురుభ్యో నమః. నేను మన అక్కైపాలెం బాబా గారి గుళ్ళో ప్రధాన అర్చకుడిగా హరగోపాల్ శర్మ గారిని పనిచేస్తున్నాను. గురు పౌర్ణమి అనగానే మన విశాఖపట్నంలో ఉన్న అన్ని దేవాలయాల కంటే మహోన్నతమైన దేవాలయంగా 93 దగ్గర నుంచి దగ్గర ఈ రోజు వరకు కూడా 28-30 సంవత్సరాల నుంచి కూడా అన్నాభిషేకం అనే కార్యక్రమం గురు పౌర్ణమి నాడు చాలా మహోన్నతంగా జరపబడుతుంది. ఎలాగైతే గిరి ప్రదక్షిణ ముందు రోజు చేస్తారో అదేవిధంగా మన బాబా గారి సన్నిధి నుంచి పల్లకి సేవ ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు, క్యాషి గారు, సమస్త కమిటీ సభ్యులందరూ కూడా స్వామి పల్లకిని భుజం మీద పెట్టుకొని యావత్ భక్త జనావళి సాయి నామ సాయి సంకీర్తనతో స్వామివారి పల్లకి సేవ జరపబడుతుంది. గురు పౌర్ణమి నాడు అనగానే బాబా గారు గురువు రూపంలో యావత్ దేశంలో మనందరికీ దర్శనమిస్తున్నారు కాబట్టి 5:15 షిరిడీ గ్రామంలో జరిగే విధంగా కాకడాహారంతో హారతీ కార్యక్రమం జరిపిస్తూ 6 గంటల దగ్గర నుంచి 11:45 కూడా భక్తులు తమ తమ స్వహస్తాలతో జలాభిషేకం, పంచామృత అభిషేకాలు భక్తిపూర్వకంగా జరుపుకుంటారు. మధ్య భాగంలో శ్రీ సాయి సుదర్శన హోమం అనేది, సుదర్శనము అనగానే వరసింహ నరసింహమూర్తి, వారు అన్ని రూపాల్లో ఉన్నారు కాబట్టి వారి వారి గోత్రనామాలతో అభిషేకాలు జరుపరి తదుపరిన హోమం కూడా జరపబడింది. మధ్యాహ్నం 12 గంటలు స్వామివారికి ప్రత్యేక అలంకరణ జరిపి హారతి తదనంతరం భక్తులందరికీ కూడా సావకాశంగా ప్రసాద వితరణ కూడా జరపబడుతుంది. గురు పౌర్ణమి మహోత్సవాల సందర్భముగా సంధ్యాకాల సమయంలో 6:15 హారతి తదనంతరము స్వామివారికి అన్నాభిషేకము. అన్నాభిషేకం అంటే అన్నాన్ని భక్తి మడిగా శుచిశుభ్రతో వండి మంచముత్యాల వలె వేదపారాయణ మంత్రాల నడుమన వేద పండితుల ద్వారా స్వామివారికి అన్నాభిషేకం జరపబడుతుంది. ఆ అన్నం అభిషేకం జరిపిన తరువాతన భక్తులందరూ కూడా సావకాశంగా స్వామివారి దర్శనానికి విడిచిపెట్టి అదే అన్నాన్ని రకరకాల ప్రసాదాలుగా మానవ రూపంలో కావాల్సిందే మహాభోగం. స్వామివారికి కావాల్సిన అన్నాభిషేకం జరిపిన తర్వాత ఆ ప్రసాదాన్ని రకరకాల ప్రసాదాలుగా తయారు చేసి భక్తులందరూ కూడా సావకాశంగా అందజేయబడుతుంది. అందువల్ల భక్తులు ఈ ఏడాది ఆదివారం పడ్డాది కనుక తండాలుగా వస్తూ ఉంటారు కాబట్టి ఉదయం నుంచి స్వామి సేవలో సమస్త భక్తజన కోటి పాల్గొన్నటువంటి వారందరికీ కూడా సాయంత్రం ప్రసాదం వితరణ కూడి స్వామి ఆశీస్సులు అందజేయడం పడుతుంది. సమర్థ సద్గురు సాయినాథ్ మహాప్రభు. నేను పిఎల్ఎస్ఎన్ ప్రసాద్ అండి, ఆలయ ప్రెసిడెంట్. మరి 20వ తారీఖు 21 గురు పౌర్ణమి సందర్భంగా 20వ తేదీ సాయంకాలం 5:15 గంటలకు ఆరతి కార్యక్రమం, తర్వాత స్వామి పల్లకి ఊరేగింపు జరుగుతుంది. 21వ తారీఖు ఉదయం 5:15 నుంచి స్వామికి హారతి కార్యక్రమం తర్వాత పాలాభిషేకం మొదలవుతుంది. పాలాభిషేకం 11:45 వరకు పాలాభిషేకం అయిన తర్వాత స్వామికి మధ్యాహ్నం హారతి ఇచ్చి ప్రత్యేక సుదర్శన హోమం జరుగుతుంది. సాయంకాలం రాత్రి 6:15 నుంచి స్వామికి అన్నాభిషేకం చేసి అన్నం ప్రసాదాన్నే మళ్ళీ భక్తులకి వితరణ చేస్తామండి. దేవకొండల రేవతి అండి, ఈ ఆలయ కమిటీ మెంబర్స్ మేమంతా. గత 40 ఏళ్ళ బట్టి ఈ ఆలయంలో పెద్దగా జరిగే ఉత్సవం ఏదైనా ఉంటే గురు పౌర్ణమి ఉత్సవం అంటే ప్రతి ఏడాది గురు పౌర్ణమి ముందు రోజు అయిన శనివారం, రేపు 20వ తారీఖు శనివారం పల్లకి ఊరేగింపు కడువర్ణంగా చేయడం జరుగుతుందండి. మేళ తాళాలతోటి ప్రోగ్రామ్స్ అవి పెట్టి వీధుల్లో నాటులో పల్లకిని తిప్పుతాము. నెక్స్ట్ టైం మామూలుగా గురు పౌర్ణమి రోజు తెల్లవారు నుంచే పాలాభిషేకాలు, సాయంత్రం విశేషంగా ఈ చుట్టుపక్కల ఉన్న ఏరియాలు అన్నింటికన్నా కూడా అన్నాభిషేకం అన్నది అక్కిపాలెం మా సాయిబాబా టెంపుల్లోనే మంచి పేరు ప్రఖ్యాతలు కలిగి ఉన్నదండి. మిగతా కార్యక్రమాలు అన్నీ కూడా మా ఆలయ ప్రధాన పూజలు ఫస్ట్ నుంచి హరిగోపాల్ శర్మ గారు పూజలు అవన్నీ అభిషేకాలు అవన్నీ ఆయన దగ్గర ఉండి ఆయన బృందాన్ని తీసుకొని వచ్చి చాలా బ్రహ్మాండంగా చేసే అవకాశాలు అయితే మాకు మా గుళ్ళో కలుగుతున్నాయి. ప్రజలు కూడా అలాగే తొందరగా వచ్చి మాకు సహాయ సహకారాలు పూర్తిగా అందిస్తుంటారు. గురు పౌర్ణమి అయిపోయిన నెక్స్ట్ లక్ష్మీ నాడు అన్నాభిషేకం ఇంచుమించుగా ఒక 10-15 మంది దాకా అన్నాభిషేకం జరిపిస్తాం. ప్రతి లక్ష్మీ అవుతుంటుంది.
అది కాకుండా నా గురు పౌర్ణమి సందర్భంగా ఇంకా 1500 మందికి అన్నం చేయడం జరుగుతుందండి. విజయవాడలోని ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసం వద్ద ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది. తన నివాసం నుంచి సచివాలయానికి కాన్వాయ్లో బయలుదేరిన ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయానికి వెళుతూ దారిలో ఒక్కసారిగా కాన్వాయ్ని ఆపారు. కాన్వాయ్లో నుంచి దిగి తన కోసం ఎదురు చూస్తున్న సామాన్య ప్రజలను సీఎం చంద్రబాబు కలిశారు. ఈ సందర్భంగా అక్కడున్న వారిని బాబు ఆప్యాయంగా పలకరించారు. వారి సమస్యలు వినడంతో పాటు వారి నుంచి వినతి పత్రాలు తీసుకొని నేనున్నానే ధైర్యాన్ని నింపి సచివాలయానికి తిరిగి బయలుదేరారు. విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు శుక్రవారం కంచరపాలెంలోని రైతు బజార్ను సందర్శించారు. ప్రభుత్వం తగ్గింపు ధరలతో అందిస్తున్న కందిపప్పు బియ్యం ప్రత్యేక కౌంటర్ను ఆయన ప్రారంభించారు. అనంతరం రైతు బజార్లో రైతులు స్థానికంగా ఉన్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ ప్రజలపై భారం లేకుండా నిత్యావసర వస్తువులు ధరలు తగ్గించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఈ పంపిణీ కార్యక్రమంలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన ముఖ్య నాయకులు, జన సైనికులు, వీరమహిళలు అత్యధికంగా పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వానికి ప్రజలు అత్యధికమైన మెజారిటీ ఇవ్వడం జరిగింది. ఎంతో నమ్మకంతో భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన అభ్యర్థుల్ని గెలిపించడం జరిగింది. అట్లాగే ప్రభుత్వం కూడా కూటమి ప్రభుత్వం ఏర్పాటు అవటం జరిగింది. ఏర్పాటైన నెల రోజుల లోపనే ప్రజలకి నిత్యావసర వస్తువులు అంటే బియ్యము, కందిపప్పు సరసమైన ధరలతోటి అందుబాటులో ఉండాలి అనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా నాదెండ్ల మనోహర్ గారు మంత్రివర్యులు, అట్లాగే చంద్రబాబు నాయుడు గారు వారు ఇద్దరు కలిసి ఒక నిర్ణయం చేసి ఈ కందిపప్పు అనేది ఒక్కొక్కళ్ళకి 160 రూపాయలు దాటకుండా ఇవ్వాలి అనే ఉద్దేశంతో ప్రతి మనిషికి ఒక కేజీ కందిపప్పు నిత్యావసర వస్తువుల్లాగా ఏదైతే మనం పరిగణిస్తామో, ఏదైతే మనకి బియ్యము 48 రూపాయలు ఒక వెరైటీ, ఇంకొక వెరైటీ 49 రూపాయలకి ఇవ్వటం జరుగుతుంది. కందిపప్పు అయితే కేజీకి మాత్రమే ముందు ఫస్ట్ టైము కేజీ ఇవ్వటం జరుగుతుంది ప్రతి ఒక్కరికి. అట్లాగే బియ్యం అయితే మీకు 26 కేజీలు కానీ 2 బస్తాలు కానీ కావలసినంత బియ్యం కూడా సరఫరా చేయటం జరుగుతుంది. ఈరోజు నార్త్ నియోజకవర్గంలో 3 రైతు బజార్లో ఇటువంటి ప్రత్యేకమైన కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇదొక్కటే కాకుండా రాష్ట్రం మొత్తం మీద 283 ఇటువంటి స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఇంకా అడిషనల్గా కూడా డీమార్ట్లు, పెద్ద పెద్ద సంస్థల్లో కూడా ప్రభుత్వము ఈ విధమైన రేట్లకే ఒక ప్రత్యేకమైన కౌంటర్ పెట్టాలనే యోచనలో ఉంది. అక్కడ కూడా చేస్తారని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటూ ప్రజలు దీన్ని గమనించవలసిన అవసరం ఉంది. మనకి తక్కువ రేటుకి దొరుకుతుంది కాబట్టి నాణ్యమైన సరుకు కాబట్టి మీరందరూ దీన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు రైతు బజారు 54వ వార్డులో మనము ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అట్లాగే నరసింహనగర్లో కూడా చేపట్టడం జరిగింది. ఇంకా సీతమ్మధార రైతు బజార్లో కూడా చేయటం జరిగింది. కొన్ని సమస్యలు కూడా ఇక్కడ మా దృష్టికి తీసుకుని వచ్చారు. రైతుల దగ్గర 2000 రూపాయలు నెలకి రెంట్ కలెక్ట్ చేస్తున్నారని చెప్పారు. రైతులు కొంచెం తగ్గించాలి, మాకు బయట నుంచి తీసుకుని వచ్చి మాకు నెలకే 5-6 వేల గంట మిగలటం లేదు, దాంట్లో 2000 రూపాయలు రెంట్కి అయితే మాకు ఇబ్బంది ఉందని చెప్పారు. ఇది కూడా మేము తప్పనిసరిగా ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళి వాళ్ళకి ఏ విధమైన కంఫర్ట్ వచ్చేటట్టు మేము చేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం. విశాఖ దక్షిణ నియోజకవర్గంలోని పెండింగ్ సమస్యలను దశల వారీగా పరిష్కరిస్తామని స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా 35వ వార్డు కార్పొరేటర్ విల్లూరు భాస్కర్రావు, టీడీపీ సౌత్ ఇన్ఛార్జ్ సీతారాజు సుధాకర్తో కలిసి వార్డు పర్యటన చేశారు. ఎన్నికల సమయంలో వార్డుల అభివృద్ధికి ఇచ్చిన అన్ని అంశాలపై అధికారులు తగిన ప్రతిపాదనలు తయారు చేయాలని, వాటి అమలుకు సంబంధించి అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. కూటమి ప్రభుత్వం హయాంలో ప్రజా సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో 35వ వార్డు అధ్యక్షుడు బుచ్చా రామిరెడ్డి, పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు ఎమ్మెల్యే అయిన తర్వాత
అన్ని వార్డు కూడా విజిట్ పెట్టాం. మొట్టమొదటిగా 35వ వార్డులో ఇవాళ నేను సుధార్ గారు, స్థానిక కార్పొరేటర్ ఎల్లూరు భాస్కరరావు గారు, జనసేన నాయకులు, వార్డు ప్రెసిడెంట్లు, టీడీపీ నాయకులు అందరం కూడా ఇవాళ ఏవైతే ఎలక్షన్ ముందు మేము హామీలు ఇచ్చామో, ఎక్కడైతే మేము ఇవాళ ప్రజల్ని కలవాలనుకున్నామో ఆ ప్లేస్లను కూడా విజిట్ చేసి ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేర్చడానికి ఇవాళ నాంది పలికాం. నిన్నే పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో రివ్యూ మీటింగ్ కూడా జరిగింది. ఆ మీటింగ్లో కూడా మేము ఇవన్నీ డిస్కస్ చేశాం. ఇచ్చిన ప్రతి మాటని ప్రపంచ పటంలో విశాఖపట్నం అత్యంత పరిశుభ్రమైన నగరంగా, ఒక ప్రసిద్ధిగాంచిన నగరంగా చేయాలి. మీరందరూ కూడా ఎదిగే కొద్దీ ఒదిగి ఉండి ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చారో ప్రతి ఒక్కటి కూడా నెరవేర్చే విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఆయన కూడా మాకు సూచించడం జరిగింది. మరి ఈరోజు అందులో భాగంగా మేము ఇవాళ అన్ని వార్డులో కూడా ఉదయం ఒక వార్డు, సాయంత్రం ఒక వార్డు, ప్రతి వార్డులో కూడా తిరిగి ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేరుస్తాం. ఈ కార్యక్రమంలో వార్డులతో పాటు జడ్జి గారు అలాగే స్థానిక అందరూ కూడా పాల్గొని ఇక్కడ ఉన్న ప్రతి సమస్యను కూడా నెరవేర్చడానికి మేము కృషి చేస్తాం. ఎలక్షన్ అయిపోయి 4 రోజులు దాటిపోయింది. రిజల్ట్ వచ్చి క్షేత్రస్థాయిలో ప్రజల తాలూకా సమస్యల్ని కల్లారా చూసి వాటి తాలూకా రిపేర్లు అయితే రిపేర్లు, సొల్యూషన్స్ని చేసే విధంగా దానికి ముందడుగు వేయడానికి ఈరోజు దుర్గాలమ్మ గుడికి వచ్చి ఈ రోజు నుంచి క్షేత్రస్థాయిలో ఉండే సమస్యల పట్ల అవగాహన చేసుకుని, ఆకలింపు చేసుకుని వాటిని సరిదిద్దే కార్యక్రమం ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది. ఆ కార్యక్రమంలో భాగంగానే ఇక్కడి నుంచి 35వ వార్డు మా కార్పొరేటర్ ఎల్లూరు భాస్కరరావు, మా వార్డు ప్రెసిడెంట్, జనసేన నాయకులు అందరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాము. నిన్న కూడా చంద్రబాబు నాయుడు గారు రివ్యూ చేశారు. కొన్ని సమస్యలు సిటీలో ఉన్నాయన్నీ ఆయన దృష్టిలోకి తీసుకొచ్చాం. ఒక్కొక్కటి కూడా త్వరలోనే ఆఫీసర్స్తో కూడా రివ్యూ ఉంటుంది. ఆ రివ్యూలో కూడా లోకల్ సమస్యల్ని లేవనెత్తాం, దాన్ని పరిష్కారాన్ని దిశగా కృషి చేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. విశాఖను వైద్య పరికరాల హబ్గా తయారు చేస్తాం, సీఎం చంద్రబాబు హామీ. పంచాయతీల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేయండి, అధికారులను ఆదేశించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. రైతాంగాన్ని అన్ని విధాలా ఆదుకుంటాం, వ్యవసాయ శాఖ మంత్రిగా అచ్చెన్నాయుడు బాధ్యతల స్వీకరణ. విశాఖలో సందడి చేసిన కంచర్ల చిత్ర బృందం, సాంగ్ల చిత్రీకరణలో హీరో చిత్ర బృందం బిజీ. ఇది ఈనాటి బులెటిన్. మరొక బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు నమస్తే, స్టే ట్యూన్.